శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 2వ అధ్యాయం 3వ వచనం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. శ్రీకృష్ణుడు అంటున్నాడు, అర్జున, ఏంటిది? చాలా తుచ్చమైన ఆలోచన ఇది, నీకు తగదు. దీన్ని హృదయ దౌర్బల్యం అంటారు. హృదయ దౌర్బల్యం అంటే బలహీనత. నాకు బంధువులు అంటే చాలా ఇష్టం, ఆ బంధువులతో నేను యుద్ధం చేయలేను అనేది బలహీనత. ఈ ఔదార్యాన్ని క్షత్రియుడు క్షమించడు. క్షత్రియుడు అంటే ఎవరితో అయినా యుద్ధం వచ్చింది అంటే ఎవరితో అయినా యుద్ధం చేయాల్సిందే. ఇక్కడ శూద్రుడు అంటే అకారణముగా చింతించువాడు. నువ్వు క్షత్రియుడు కదా, నువ్వు యుద్ధం చేయనని ఎందుకు అంటున్నావు? అప్పుడు నామమాత్రపు క్షత్రియుడు అవుతావు. అలా చేసావు అంటే, యుద్ధం చేయను నిరాకరించావు అంటే నువ్వు నామమాత్రపు క్షత్రియుడు అవుతాడు. నామకే వాస్తే క్షత్రియుడంతా యుద్ధం చేయాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి క్షత్రియ ధర్మాలను గురించి తెలియజేస్తున్నాడు.